అందాల బామ త్రిష హీరో శ్రీరామ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఏ విషయమైనా త్రిషతో షేర్ చేసుకునేవాడు. అదే విధంగా వందనికి లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడట. డైరెక్ట్ గా వందన దగ్గరకు వెళ్లి శ్రీరామ్ కరెక్ట్ కాదని, అతడు మంచోడు కాదని చెప్పిందట. ఇదే విషయం తెలిసి హీరో బాగా ఫీల్ అయ్యాడట. ఆవేశం తట్టుకోలేక త్రిషను అడిగితే నిజమే కదా అని చెప్పడంతో కంగు తిన్నానని చెప్పాడు. స్టార్ హీరోయిన్ త్రిష గురించి ఎంత చెప్పినా తక్కువే. సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ ను సొంతం చేసుకుంది. దాదాపు 20 ఏళ్లుగా దక్షిణాదిని ఏలుతోంది. తమిళ, కన్నడ, తెలుగులో ఈ అమ్మడి ఫ్యాన్స్ ఉన్నారు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల్లో నటించి ఆడియన్స్ కు మరింత దగ్గరయింది. అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే త్రిషకు భారీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. కామన్ గా ఓ హీరోయిన్ 10 కాకపోతే 15 ఏళ్లు మాత్రమే ఇండస్ట్రీలో మెరుస్తారు. తర్వాత గ్లామర్ తగ్గిపోవడమో లేదంటే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతారు. అప్పటికే తమ కెరీర్ కు కావాల్సిన మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ త్రిష మాత్రం 2 దశాబ్దాల క్రితం ఎలాంటి ఫామ్ లో ఉందో ఇప్పుడు కూడా అదే కంటిన్యూ చేస్తోంది. 20 ఏళ్లుగా తన ఫామ్ ను మెయింటైన్ చేయడం మామూలు విషయం కాదు. అది ఒక్క ఈ తమిళ బ్యూటీకే సాధ్యం. నాలుగు పదుల వయస్సులో కూడా వర్ణతరగని అందం ఆమెది. ఇప్పుడు యంగ్ హీరోయిన్లకు పోటీగా గ్లామర్ విందు వడ్డిస్తోంది. సౌత్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోయిన్లలో త్రిష కూడా ఒకరు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 1/2 డజన్కు పైగానే సినిమాలున్నాయి. అవి చిన్న సినిమాలు కాదు, అన్ని భారీ బడ్జెట్ సినిమాలే. అందులో కొన్ని పాన్ ఇండియా సినిమాలు కూడా. ప్రస్తుతం మెగాస్టార్ లేటెస్ట్ మూవీ విశ్వంభర మూవీలో త్రిష స్టార్ హీరోయిన్. ఇక త్రిష ఇండస్ట్రీలో చాలా మందికి క్లోజ్. తన తోటి నటీ నటులతో మంచి సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తుంటుంది. అలా టాలీవుడ్ హీరో శ్రీరామ్ తో కూడా మంచి ఫ్రెండ్షిప్ ఉంది. శ్రీరామ్ త్రిష కాంబినేషన్ లో తొలిసారి మనెసెల్లం అనే సినిమా 2003లో వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా వీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. రీసెంట్ గా శ్రీరామ్ ఓ ఈవెంట్ లో త్రిష గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు. త్రిషతో తాను అన్ని విషయాలు షేర్ చేసుకుంటానని, అదేవిధంగా తన భార్య వందనకు లవ్ ప్రపోజ్ చేసిన విషయం కూడా చెప్పాడట. అయితే త్రిష వందన దగ్గరికి వెళ్లి తన గురించి బ్యాడ్ గా చెప్పిందంట. వాడికి చదువు లేదు, మంచోడు కాదు, ఇంగ్లీష్ రాదు, ఇలా తన గురించి చెడుగా చెప్పిందని చెప్పాడు. ఇదే విషయం వందన వచ్చి శ్రీరామ్ కు చెప్తే షాక్ అయ్యాడంట. త్రిష ఏంటి తన గురించి అలా చెప్పిందని వెళ్లి డైరెక్ట్ గా త్రిషనే అడిగాడంట. దానికి త్రిష పాపం రా, తను నా ఫ్రెండు, నీకెలారా ఇచ్చేదని నవ్విందంట. అలా తన పెళ్లి చెడగొట్టాలని త్రిష ట్రై చేసిందని ఫన్నీగా చెప్పుకొచ్చాడు. ఇక శ్రీరామ్ 2008లో వందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలు. శ్రీరామ్ 2002లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. శశి డైరెక్షన్ లో వచ్చిన రోజా కూటం సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తమిళంలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు క్యూ కట్టాయి. హీరోగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న శ్రీరామ్ తర్వాత వచ్చిన సినిమాలు హిట్ కాకపోవడంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఇప్పుడు ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నారు. అప్పుడప్పుడు చిన్న చిన్న సినిమాల్లో హీరోగా కనిపిస్తున్నాడు.
టాలీవుడ్లో శ్రీరామ్ ఒకరికొకరు సినిమాలో నటించాడు. తెలుగులో వచ్చిన బెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ సినిమాల లిస్ట్లో ఈ సినిమా పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఆ తర్వాత ఆడవారి మాటలకు అర్థాలే వేరులో హీరో వెంకటేష్ ఫ్రెండుగా నటించాడు. పోలీస్, దడ, నిప్పు, లై ఇలా అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీరామ్ హీరోగా నటించిన పిండం రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. మళ్లీ తనకు స్టార్డమ్ ఇమేజ్ వస్తుందనే ఆశతో ఉన్నాడు శ్రీరామ్.